చిత్తూరు జిల్లా గంగవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. స్కూల్ విజిట్ కార్యక్రమాన్ని నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈ రోజు స్కూల్ విజిట్ చేశాను అంటూ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మీడియా ముందు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అంటూ లోకేష్ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వ పాఠశాలలపైన నారా లోకేష్ ఎక్కువ ఫోకస్ చేయటం జరుగుతుందని, మంచి చదువు ఇవాళ నాణ్యమైన భోజనం పిల్లలకు అందించాలి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని నారా లోకేష్ ధ్యేయం. మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనం ఇస్తున్నారా, టీచింగ్ ఎలా చేస్తున్నారో దానిపైన విజిట్ చేశాను. గంగవరం స్కూల్లో పిల్లలకు టీచింగ్ బాగా ఉందని పిల్లలు తెలిపారు. నాణ్యమైన భోజనం పిల్లలకు పెడుతున్నారా లేదా అని విజిట్ చేశాం. గంగవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు నాణ్యమైన భోజనం పెడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా విజిట్ చేస్తానంటూ అమర్నాథ్ రెడ్డి తెలిపారు. హలో అయిపోయింది. సెక్షన్ చాలా తక్కువ ఉండాలి. అదే సార్ సి సెక్షన్లో మెంబర్స్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉద్యోగి క్లాసిఫికేషన్ వాళ్ళు వర్క్ ఉద్దేశంతో ఏలో కొందరిని దీలో కొందరు చేసి ఒక తెలుగుకి మ్యాథ్స్కి మాత్రమే బయట వస్తారు సార్. మీరు సబ్జెక్ట్ అంతా కలిసి వస్తుంది సార్. ఏ సెక్షన్ ఒక మ్యాథ్స్ తెలుగు మాత్రమే వర్క్ ఉద్దేశంతో సెమెస్టర్ 2 ఎగ్జామ్ అనేది చెప్పేసారు సార్. ఇదివరకు 10th క్లాస్ వచ్చి స్టార్ట్ చేసేసాం. స్కూల్ విజిట్కి రావడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం ఇస్తున్నారా లేదా, ఆ స్కూల్లో ఏమైనా స్కూలుకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, స్కూలుకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా అనేటువంటి కోణంలో ప్రభుత్వ పరంగా అందరు శాసనసభ్యుల్ని ప్రజాప్రతినిధులు కూడా ఈ యొక్క స్కూల్ విజిట్ పోయేటువంటి కార్యక్రమాన్ని మన నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం, ఇక్కడ స్కూలుకు సంబంధించినటువంటి, ఎందుకంటే గంగవరం స్కూల్ మొదటి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి స్కూల్ ఇది. ఎందుకంటే అటు పలమనేరుకు గంగవరం మండల హెడ్ క్వార్టర్ రెండింటికి మధ్యలో బాగుండేటువంటి స్కూల్. ఇక్కడ వీళ్ళు కోరింది ఒకటే, ఎందుకంటే పిల్లలకు ఇక్కడ వాళ్ళకు ఒక బాస్కెట్ బాల్ కోర్టు కావాలని కోరడం జరిగింది. ఆల్రెడీ వాలీబాల్కి సంబంధించినటువంటి కోర్టు ఉంది, బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటిది కావాలని అడిగారు. అదే కూడా శాప్కు సంబంధించి శాప్ చైర్మన్కి చెప్పి దాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతాం. ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయని పిల్లల్ని అడిగాం, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా అడిగాం. ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, బాగా నడుస్తూ ఉందని చెప్పారు. ఫుడ్ కూడా చూసాం. నాకు తెలిసి మంచి క్వాలిటీ ఫుడ్డే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ పరంగా ఎక్కువ ఫోకస్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ పైన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం లోకేష్ గారు ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎక్కువ ఫోకస్ దీనిపైన తీసుకోవడం జరుగుతుంది. ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్ని రకాలుగా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలా. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎక్కడ ఏం కావాల్సినా కూడా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి కోణంలోనే ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏవైతే వీళ్ళు చెప్పారో దాన్ని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా కూడా రేపటి నుంచి ఎక్కడైనా మళ్ళీ పోయిన తర్వాత ఎక్కడైనా అటువంటి ఇష్యూస్ ఉంటే అది రెక్టిఫై చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఇక్కడైతే ఈ స్కూల్లో